అందరికీ నమస్కారం. రేపు రిలీజ్ అవుతుంది. సో ఈ మూమెంట్లో కొంచెం నర్వస్నెస్ ఉంది, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. 2026లో ఇదే నా ఫస్ట్ రిలీజ్, ఆ తర్వాత ఉగాది కూడా. అండ్ ఇట్ ఈస్ అ పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్, సో ట్రిపుల్ సెలబ్రేషన్ నా కోసం. అండ్ ఒక ఫిల్మ్ జస్ట్ ఒక పర్సన్ది కాదు, ఇట్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్. అండ్ చాలామంది చాలా కష్టపడి they've made sure that we come on Ugadi, especially Harish garu చాలా కష్టపడ్డారు నిద్ర లేకుండా. He's done so much for the film from the start to finish, and I really hope this film does well for all of us. Thank you so much. Thank you. రాశి గారు, అండ్ విష్ గుడ్ లక్, హ్యాపీ ఉగాది ఇన్ అడ్వాన్స్. అండ్ నా ఏంటి మీరు ఇద్దరు అనుకొని వేసుకొని వచ్చారా? శ్రీలీల గారు వేసుకొని వచ్చాక అనుకుంటున్నాం మనం, యాక్చువల్లీ శ్రీలీల గారు మాట్లాడతారు. బట్ ఎంత సింక్లో ఉన్నారండి ఇద్దరు హీరోయిన్స్. అదే. సో అందరికీ నమస్కారం. మొదటిగా ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్. మన కొత్త న్యూ ఇయర్ ఇది. అండ్ ఈరోజు ఎస్పెషలీ ఉగాది రోజు నాకు ఈ సినిమా రావడం అనేది ఇంకా చాలా చాలా స్పెషల్. సో మాట్లాడాల్సినంత మాట్లాడేసాం. ఇప్పుడు మీరే చెప్పాలి, మీరే చూడాలి. అండ్ మొన్న కొన్ని గ్లింప్సెస్ అంటే డబ్బింగ్ అప్పుడు చూశాను, బట్ కొన్ని అది రివీల్ చేయొచ్చో లేదో తెలియదు, కానీ చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. అండ్ ఐ రియలీ ఫీల్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అండ్ ఒక మంచి తెలుగు సినిమా ఉగాదికి వస్తుంది. సో మీరు అందరూ చూసి సపోర్ట్ చేసి మీరు ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ అని నేను అనుకుంటున్నా. సో ప్లీజ్ మేక్ దట్ హ్యాపెన్. అండ్ అలాగే ఐ థింక్ మీడియా వైపు నుంచి వచ్చిన వాళ్ళందరికీ చాలా రోజుల తర్వాత కలిసాను మిమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా పాజిటివిటీ చూపించారు వచ్చిన వెంటనే. సో ఈ సినిమా కూడా పాజిటివ్గా అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన వాళ్ళు అనేటప్పుడు కొన్నిసార్లు మనం ఎక్కువ చనువు తీసుకొని ఇక్కడ ఉంటారని వీ ఫర్గెట్ టు స్పీక్ అబౌట్ దెమ్. అలాగా రాశి గారి గురించి చెప్పాలి. షీస్ బిన్ సచ్ అ స్వీట్ హార్ట్. మేము కలిసి షూట్ చేయలేదు, కానీ ఈ సినిమా చేస్తున్నామని తెలిసిన తర్వాత చాలా డిఫరెంట్ ప్లేసెస్లో కలిసాం తెలియకుండా. అండ్ ఇవాళ కూడా తెలియకుండా మ్యాచింగ్ వేసుకున్నాం. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో కైండ్ టు మీ. నేను ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ 2 years బ్యాక్ షూట్ చేసిన ఫస్ట్ డే, నేను తెలుగు సినిమా స్టార్ట్ చేసిన తర్వాత షీ ఈస్ ద ఫస్ట్ తెలుగు యాక్ట్రెస్ టు బీ వెరీ నైస్ అండ్ కైండ్ టు మీ. సో మేమిద్దరం కలిసి మా ఇద్దరికి మేము మొన్నే మాట్లాడుకున్నాం ఆఫ్ రికార్డ్ దట్ ఈ సినిమా మాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు ఆ బాధ్యత అందరి మీదే. సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు. అలాగే మా సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలీల గారు. రేపు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఎనీహో మిమ్మల్ని అండ్ పవర్ స్టార్ గారు కెమిస్ట్రీని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఈ ఉగాది మైత్రి మూవీ మేకర్స్ది. సో నవీన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ సో హ్యాపీ టుడే. పవన్ కళ్యాణ్ గారితో మూవీ చేయాలనే డ్రీము ఒక 5-6 years బ్యాక్ అనుకున్నాము. తర్వాత కోవిడ్ వచ్చింది, తర్వాత ఆయన పొలిటికల్ దానివల్ల వీఆర్ ఏబుల్ టు స్టార్ట్ దిస్ మూవీ లాస్ట్ ఇయర్ June. బట్ ఈ సినిమా యాజ్ అ ప్రొడ్యూసర్గా ఒక్కరోజు కూడా టెన్షన్ పడకుండా ఒక పిక్నిక్ లాగా రిలాక్స్డ్గా అయిపోయింది. దానికి ముఖ్య కారణం డెఫినెట్గా మా డైరెక్టర్ హరిశంకర్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన బిజీ స్కెడ్యూల్లో ఆయన అటు అమరావతి వెళ్తా వచ్చి షూటింగ్ చేస్తా, ఇవన్నీ అసలు మాకు అసలు ఒక చిన్న ప్రాబ్లం లేకుండా కూడా హ్యాపీగా జరిగిపోవడానికి కారణం మటుకి హరిశంకర్ గారు. ప్రతి మూవీ ఇట్లా ఉంటే కనుక సంవత్సరానికి 10 మూవీలు హ్యాపీగా తీయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సినిమానే కాకుండా తర్వాత పోస్ట్ ప్రొడక్షను, పబ్లిసిటీ సింగిల్ హ్యాండెడ్గా ఆయన పాపం రోజుకి 2-3 గంటలు నిద్రపోకుండా చేస్తూ ఉన్నారు. మేము ఆఖరికి ఈ ప్రెస్ మీట్కి వచ్చాం అంతే. అండ్ సినిమా మళ్ళీ నిన్న రాత్రి మళ్ళీ చూశాను. నేను ఇప్పుడు 4-5 సార్లు చూసినా సేమ్ ఫీలింగ్. ఇట్స్ ఎ టోటల్ ఎంటర్టైనర్. సినిమా ఫస్ట్ నుంచి సినిమా అయిపోయేదాకా ఎక్కడ ఆగకుండా రేసీగా ఎంటర్టైనర్, ఎమోషను అన్నీ మిక్స్ చేసి ఉంది. ఇట్స్ అగైన్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ థియేటర్కి వచ్చి రేపు మార్నింగ్ 5 o'clock నుంచి ప్రీమియర్ షోస్ స్టార్ట్ అవుతాయి వరల్డ్ వైడ్. అందరూ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ తర్వాత మోర్ ఈవెంట్స్లో కలుస్తాం మళ్ళీ. థ్యాంక్ యూ.
ఎస్ సార్, మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలుసుకుందాం అన్నారు. మీకు రవి గారికి మైత్రి మూవీ మేకర్స్కి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. ఆయన